మంచిగున్నారా? నేనైతే ఇక జబర్దస్త్ ఉన్నా, మా తమ్ముడు కూడా ఇక జబర్దస్త్ ఉన్నట్లే. కానీ ఇగో ఏంది గట్ల చూస్తారా? ఇవాళ మా తమ్ముడు ఇక బాగా ఎండలల్లా తిరుగుతున్నాడని ఇక నేనే సోపతి పట్టుకొని వచ్చిన. ఇక ఎండకు మా తమ్ముడు ఆయనతో నల్లగైతే మా అక్క ఇనుము గీని ముచ్చట గిట్లుంటే గీయాల ముచ్చట్ల సంగతి అంటారా? కోరి కోరి కొట్లాడుతున్న కొంటే లీడర్లు మీకోసం తెచ్చిన ఏరి ఎంకలటి తెచ్చిన వైరల్ ముచ్చట్లు. ఇక అవన్నీ చూసినాక తప్పక కొడతారు మళ్ళా సప్పట్లు. మరి ఆలస్యం ఎందుకు? చూద్దామా మన జిగేల్ రాని వార్తలు. ముందుగా హెడ్లైన్స్. నిన్న పార్లమెంట్లో అయితే గీయాల బయట లొల్లి, మళ్ళా ఎన్నడు పెడతారో బిల్లు మళ్ళీ. సీఎం వర్సెస్ సీఎం, దీన్నే అంటారేమో అసలైన రాజకీయం. విమానంలో పని చేయని ఏసీ, గందుకే ఉన్నారు మళ్ళా గిట్ల బిజీ. చూడాలి ఒక అన్న ఎరైటీ నిరసన, అవుతున్నది మళ్ళా సోషల్ మీడియాలో వైరల్ శానా. అరే తమ్మి, నేను ఇంట్లో దువ్వుట్లా సీట్లు దాచిపెడితే ఎందుకు తిన్నావురా? అమ్మా గా సీట్లు నేనెక్కడ తిన్నాక, గా దుగుట్ల దాచి పెడితే గా చీమలే తిన్నట్టున్నాయి. ఏ చీమలు తినలే, గా పందులు తిన్నాయి. గా పందివి నువ్వే. అమ్మా ఎంత మాట అన్నావు, నేను పందినా? ఇంతవరకు నన్ను ఈ మాట ఎవ్వరు అనలేరు. ఇక నేను బతకా, నేను చచ్చిపోతా, అక్కడ నీళ్ళు లేని బాయిలో పోయి దుంకుతా. అరే ఆగుతా, మీ నిన్నలే. మరి ఎవరిని అన్నట్టు? ఇగో మన లెక్కనే లీడర్లు కూడా ఇక పార్లమెంటు సీట్ల కోసం కొట్లాడిరంటరా. మరి మనకు సీట్లు పెరిగినాయా తక్కువైనాయా కొట్లాడితే? అమ్మా నువ్వు గాడిదాకా పోయినావా? ఇగో తమ్మి నడిమిట్లనే బిల్లు పానం పోయింది. ఇక ఇటు ఎన్డీఏ కూటమి లీడర్లైనా అటు ఇండియా కూటమి లీడర్లైనా నారి అని ఆఖరికొస్తే సారీ అన్నట్టే ఉన్నది కథ. అవు మళ్ళా నిన్న పార్లమెంటులో బిల్లు పెడితే ఎంపీలందరూ కలిసి ఓటేస్తే ఓట్లే వాళ్ళు లేవు. ఇక ఓట్లు పడకపోతే ఈకేమున్నది చెప్పుండే, పెట్టిన బిల్లు అంతా వీగిపోయింది. ఇక వీగిపోవుడుతోని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది. ఇక ఇంకేమున్నది, కావాల్సి కుట్రతోని ప్రతిపక్షాలు అన్ని కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు రాకుండా అడ్డుకున్నారు అని చెప్పి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో మస్తు గరం అవుతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. ఎక్కడ మహిళలకు రిజర్వేషన్ జరుగుతుందనేటువంటి కుట్రతో, మహిళల మీద వివక్షతతో, మహిళల మీద అక్కస్తో, మహిళల మీద కక్షతో ఈరోజు ఎంఐఎం పార్టీ ఈ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి వంత పాడతాడు, దానికి ఈ రోజు కేటీఆర్ వంత పాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మత చాదస్తవాదంతో ఎంఐఎం పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ ను ఈ రెండు పార్టీల మీద మరి ప్రయోగిస్తున్నది. అగో ఇన్నరు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు పుల్లు గరం కాబట్టి, అట్లనే మన తెలంగాణ బీజేపీ అధ్యక్షుల వారు సారు కూడా బగ్గనే గరం అయ్యిండు. మళ్ళా ఈ దేశంలో సామాన్యుడికి వారికి ఒక రాజకీయ అధికారాన్ని మహిళలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆ మహిళా సాధికారతగానే మహిళా రాజధికారానికి దిశలో వాళ్ళు నడవాలి అని చెప్పేసి ఆలోచనని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు అగేన్స్ట్ చేస్తూ మహిళా సమాజానికి, మహిళలకు, ఈ దేశంలో మహిళలకు వారు చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయము. వారికి ఈ యొక్క మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇన్నరు కదా గిట్లా సారోళ్ళు మాట్లాడితే నిన్న రాత్రి పార్లమెంటులో బిల్లు ఫెయిల్ అయ్యుడుతోనే ఎన్డీఏ మహిళా ఎంపీలు గిట్లా నిరసన తెలిపినరు. మళ్ళా చూసిరు కదా ఇటు లీడర్లు అటు మహిళలు మొత్తం మీద అయితే ప్రతిపక్షాల మీద పొగలు గక్కబట్టే. ఇక అటెనక అల్లా ఈ ముచ్చట మీదనే పెద్ద క్యాబినెట్ మీటింగ్ నడిచింది. గా క్యాబినెట్ మీటింగ్లో సెంట్రల్ మంత్రులు, ప్రధానమంత్రి అమిత్ షా సారు అందరు ఉన్నారు. మళ్ళా ఇక అందరు కలిసి ముంగల ఏం చేయాలనో ఆలోచన చేస్తున్నారు.
అక్క నాకు 2-3 దినాల సంధి దయ్యాల కళలు వస్తున్నాయి అక్క. అమ్మో నువ్వు దయ్యాల గంటనే పుట్టినవురా, గందుకే కావచ్చు. ఇక మరి ఏమేం కలలు వస్తున్నాయిరా? అమ్మా ఏమేం కళలు వస్తున్నాయా, కడుపులా కత్తి పెట్టి ఇట్లా కటకట నరికినట్టు, శివరాస్త కాడికి పోయి గుంజుకపోయినట్టు, అమ్మో బగ్గనే వస్తున్నాయి కళలు అయితే. అమ్మో ఆపర నాయన, ఈ వీడియో చూసినాక ఇక నాకే భయం అవుతుంది. మళ్ళీ మీదికెళ్ళి ఇక నీ కళలు ఒకటి మళ్ళా. అవునా గదేం వీడియో? ఊరి కొడుకో గిదెక్కడి కథ, ఎన్నో ఆఫీస్లో డైరెక్ట్ కాలం చేసిన మనిషిని పండబెట్టిరు కదా, అగో చూడుండ్రి. వాయమ్మో గజ్జున వణికితే కదా కాలం చేసిన మనిషి లేచిండు అని చెప్పి గీ మనిషి బతికే ఉన్నాడు. మరి గింతకి గిట్ల ఎందుకు చేసిండంటే ఉత్తరప్రదేశ్లో గీ అన్నకు భూమి ఉన్నది. ఇక భూ రెవెన్యూ రికార్డులల్లో గీ అన్న కాలం చేసినట్టు ఉన్నది. ఇక ఇంకేమున్నది, అన్న కాలం చేసిండని చెప్పి అన్న పేరు అన్ననే చూసుకొని మస్తు పరిశాన్ అయ్యిండు. అందుకే గిట్ల ఏరైటిగా గదే డిఎం కార్యాలయం ముందు గిట్ల నిరసన చేసిండు. మళ్ళా చూసిరు కదా, మొత్తం మీద అయితే తాత అందరినీ జరసేపు బుగులు పట్టించిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఎండ కొడుతుంది తమ్మి. ఇగో గీ ఎండకు ఇక నా మేకప్ అంతా పోయేటట్టే ఉన్నది. ఓ బిత్తిరిదానా, బయట ఎండ కొడితే మంది ప్రాణాలే పోతున్నాయి, నీ మేకప్ అంట పిచ్చిదాని లెక్క. ఏంద్రా నన్ను పిచ్చిదని అంటున్నావా? అయినా నీకు చెప్పి ఏం లాభంలే, ఇక మా సార్కి చెప్పి ఇంకో ఏసీ పెట్టిమంటలే. అబ్బా అక్క, నువ్వు ఏసీలు ఉన్నామేవే గింత బాధపడితే గాలి మోటార్లు అసలు ఏసే పని చేస్తలేదు, గాలి ఎట్లా బాధపడుతున్నారో చూడు. బయట ఏకదం ఎండలు కొడుతుంటే ఇంట్లో కూర్చున్నా చల్లగాలి వచ్చినా మస్తు ఉబ్బరిస్తున్నది. మళ్ళా గాలి లెక్కన ఎండ చంపుతున్నది. ఇక ఇంట్లోన మనకే గట్లుంటే ఇక హైదరాబాద్ నుండి కొచ్చికి పోతున్నా గిల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. 5 घंटे हो गए हैं 5 అగో చూసిరు కదా, విమానంలో ఏసీ పని చేయకుంటే గిల పరిస్థితి గిట్లున్నది. ఈ అట్టముక్కలు తీసుకొని గాలి ఉదుకుంటున్నారు. గిట్ల గంట సేపే అనుకోగలరు కాదు, దగ్గర 3-4 గంటల సేపు గిట్లనే అట్టపెట్టెలతోనే గాలి ఉదుకున్నారు. మళ్ళా 5 घंटे हो गए हैं 5 ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే గాలకంటే మనమే నయం, ఇంట్లుండి జర చల్లగానన్ను ఉన్నాము అని చెప్పి. ఏమ్రా ఏంది బగ్గా ఆలోచిస్తున్నావు? ఆయనతో చార్మినార్ కొంటావా ఏంది? అబ్బా ఎప్పుడు నువ్వు గింతే ఎక్కిరిస్తూనే ఉంటావు, అందుకే నిన్న వెంకటలక్ష్మి వదిలేసిపోయింది అక్కడ. అబ్బో గీడు నిజంగానే ఫీల్ అవుతున్నాడు కదా. ఇగో ఇక నాదే తప్పైంది కానీ ఏం ఆలోచన చేస్తున్నారో ఇంతకీ? ఏం ఆలోచన చేస్తున్నానా, పార్లమెంట్లో ప్రతిపక్ష లీడర్లు అందరూ బగ్గ కొట్లాడిరు కదా, మరి గాలు ఎందుకు గా బిల్లుకు ఆమోదం తెలుపలేరు అని ఆలోచన చేస్తున్నా. అనుకున్నా ఇగో నువ్వు పాటల ముచ్చట చెప్పినప్పుడే గిట్లా అంటావని ఖచ్చితంగా అనుకున్నా. గందుకే గీ ముచ్చట తయారుంచిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్లి చూడు. నిన్న పార్లమెంటులో సినిమా లెవెల్ కంటే ఎక్కువ ఫైటింగ్ నడిచింది. దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం అన్యాయం అవుతున్నది. మహిళా రిజర్వేషన్ పేరుతోని వెనక వేరే కథ నడుస్తున్నది. అసలుకి బిల్లుకు మద్దతు తెలుపము అని చెప్పి రాహుల్ గాంధీ సారు పార్లమెంట్లో అననే అన్నాడు కదా. This is an attempt to change the electoral map of India, using and hiding behind India's women. And actually it is a shameful act, because instead of giving them women's reservation, which is very easy to do and every single opposition person will support it right now, bring that old bill back right now and we will help you pass it for implementation from this second. Now that is the women's bill.
సారు గిట్లా అన్నడో లేదో మొత్తం మీద అయితే ప్రతిపక్ష లీడర్లు అందరూ కలిసి ఓటేయలేరు మళ్ళా మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఎందుకంటే గా బిల్లు వెనకపోంటి డీలిమిటేషన్ బిల్లు పెట్టిండ్రు. గా డీలిమిటేషన్ బిల్లుతోని అందరికీ ఆగమవుతుంది, పువ్వుపాటికే లాభం అవుతుంది అని చెప్పి ఎవరు ఓటేయలేరు మళ్ళా. ఇక ఇంకేమున్నది, ఇక పేలైనాక సంబురాలు మామూలుగా లేవు. ఇక డిఎంకే పార్టీ స్టాలిన్ సార్ అయితే పటాకులు కలిసి మహిళలందరికీ సీటు తినిపించిండు గిట్లా. பெண்களுக்கான இடஒதுக்கீடு என்ற மாறு விஷயத்தில் இந்த சட்டத்தை பாஜக கொண்டு வர பார்த்தாங்க. ஆனால் இந்த ஏமாற்று திட்டத்தை முன்னாடி நின்று தோற்கடித்ததே பெண்கள் தான். அவங்களுக்கு என்னுடைய சல்யூட். இந்திய கூட்டணி கட்சிகள் உள்ளிட்ட அனைத்து எதிர்க்கட்சிகளின் எம்பிக்களும் ஒன்றா சேர்ந்து நின்ன காரணத்தினால இது சாத்தியமாகியிருக்கு. வடக்கு தெற்கு என நமக்குள்ள பிளவை ஏற்படுத்தி சண்டை போட்டு வைக்கலான்னு நினைச்சவங்களுக்கு சரியான சம்மட்டேடி கிடைச்சிருக்கு. చూసిరు కదా, ఇక గిదే ముచ్చట మీద ప్రియాంక గాంధీ మేడం మాట్లాడుకుంటా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు, కాకపోతే వెనకపోంటి ఏరే కథ నడుస్తున్నది, గందుకే మొత్తం మీద వ్యతిరేకం చేసినాము. वो लोकतंत्र के लिए एक बहुत बहुत बड़ी जीत रही. जो सरकार की साजिश थी संघीय ढांचे को बदलने की, लोकतंत्र को कमजोर करने की, उसको हराया गया, उसको रोका गया. ये संविधान की जीत थी, देश की जीत थी और विपक्ष की एकता की जीत थी. और वो साफ साफ सत्ता पक्ष के नेताओं के चेहरों पर दिख रही थी. आप सबने भी देखा होगा. ఇక రాహుల్ గాంధీ సార్ అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటే పెడితే మేము అందరము ఆమోదం తెలుపుతాము, గంతేగాని ఉల్టపల్ట చేస్తా అంటే ఎట్లు కుటము అని చెప్పి కుల్లం కుల్ల చెప్పిండు. The first truth is that this is not a women's bill. This is nothing to do with the empowerment of women. There is a women's bill. It was passed in 2023 in this house itself. And my friends and teachers in the BJP said that it will be implemented in 10 years' time. That is the women's bill. This is an attempt to change the electoral map of India, using and hiding behind India's women. And actually it is a shameful act, because instead of giving them women's reservation, which is very easy to do and every single opposition person will support it right now, bring that old bill back right now, and we will help you pass it for implementation from this second. Now, that is the women's bill. This is something else. ఇక మన తానగుట లీడర్లు చాలా మంది బగ్గనే గరమయ్యారు ఈ బిల్లు మీద. మహిళా బిల్లుకు నష్టం జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు, కానీ మహిళలకు నష్టం ఏం జరగదు. 2023లో బిల్లు చేసిండ్రు, 2024 ఎన్నికల్లో దాన్ని అమలు పరచాలి, చేయలేదు. ఇప్పుడు కూడా బిల్లు చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో పెట్టలేదు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ బిల్లును పెట్టిండ్రు. రేపు మళ్ళా 2029కి కూడా దీన్ని సాధ్యం కాని దిశగా తీసుకుపోతున్నప్పటికీ కూడా ప్రతిపక్షంగా మేము నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. 2027లో మహిళా జనాభా 50% తగ్గట్టుగా 50% సీట్లు పెంచుతున్నారు, కానీ మహిళలకు 50% సీట్లు ఇవ్వట్లే, 33% అని పెట్టిండ్రు. కానీ అప్పుడు మణిపూర్లో జరిగిన ఘోరాన్ని అడ్డుకునేందుకు మహిళా బిల్లును తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు దాన్ని ఎన్నికల్లో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు ఓట్ల కోసం వేసిన గాలంగా ఈ బిల్లులను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే గిట్లున్నది డీలిమిటేషన్ ఖయ్యం. ఇప్పుడైతే ఫెయిల్ అయ్యింది, కానీ మళ్ళీ ఎప్పుడు పెడతారో మళ్ళీ ఈ బిల్లు చూడాలి. మళ్ళా ప్రతిపక్షాలు అన్నట్టు బుట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతారో లేదో. Like yesterday in Parliament, they came out with this new bill. They said they're trying to pass a women's bill, but they had already passed the women's bill in 2023.
The bill, the women's bill yesterday was the delimitation to weaken the strength of southern states, to weaken the strength of small states, to weaken the strength of northeastern states. ఇప్పుడు మన జిగెల్లని అర్థలలో ఒక చిన్నదంటే చిన్న బ్రేక్ గిట్ల పోయి గట్ల వస్తాం. ఇక మళ్ళొచ్చినాం. ఇక తతిమి వార్తలు షురూ చేద్దామా? అరే నువ్వు గింత లేవు, మొన్న పుట్టి బండి మీద గిరికలు కొడుతున్నావు. నిన్ను చూస్తే గీరు చిల్లరగాడా అని గట్ల బండి మీద ఎందుకు ఆగమాగం నడుతున్నారు అంటున్నారా బయట అందరు నన్ను. అరే నీకు తెలియదాక హైదరాబాద్ అంటే సోకులు పడాలి. బండి తీసుకొని ఇట్లా గిరికలు కొడితే మా క్లాస్ పిల్ల కింద పడాలి. అది మళ్ళా అబ్బో గా పిల్లబడేందో గాని ఇక నువ్వు పడి పానాలు పోయేటట్టే ఉన్నది. గందుకే నీ అసంటోళ్ళ కోసం సజ్జనర్ సరికి మాట చెప్పిండు. బ్రహ్మ రాసిన రాత నుండి అన్న బయట పడవచ్చు కానీ యాక్సిడెంట్ నుండి అసలు బయట పడలేము. మళ్ళా మనము తొవ్వపొంటి పోతుంటే ఎదురుంగొచ్చేటోడు ఎట్లొస్తాడో తెలియదు, మనం ఎట్లా పోయేది తెలియదు. గందుకే మనం బతకాలి, అవతలోడు బతకాలి. అంటే హెల్మెట్లు భద్రంగా పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటేనే ఎక్కువ దినాలు బతుకుతాము అన్నట్టు పోలీసులు దినాం చెప్తున్నారు. మళ్ళా దినాం చెప్పుడే కాదు, ఎన్నో ఏండ్ల సంధి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దగ్గర వారం దినాల సంధి సర్కార్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేసిరు. మళ్ళా ఇక అన్ని కార్యక్రమాలు చేసినాక ఇక ఆలు చేసేదేముంటుంది, అంతా మనం చేసేదే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటే సరిపోతుంది. గందుకే పట్నం పెద్ద పోలీసు సారు ఈ మాట చెప్పిండు అందరికీ. ఒకవైపు యాక్సిడెంట్ అవుతుంటే ఇంకోటి వైపు పబ్లిక్ సాయం చేయకుండా ఆ ఒక్క యాక్సిడెంట్ అయిన ఒక ప్రదేశం కావచ్చు బాధలను చూసి ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయడము, వైరల్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అట్లానే కొంతమంది ఇట్లా సాయం చేస్తే మళ్ళీ నాకు పోలీస్ పిలిపిస్తారు, లేదంటే మనం చుట్టూ తిరగాల్సి వస్తుంది, సాక్షి చెప్పాల్సి వస్తుంది, కోర్టు వైపు పోవాల్సి వస్తుంది, అడ్వకేట్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి చాలా భయపడుతుంటారు. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వము కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. రఘువీర్ అని చెప్పి ఎవరెవరు ఇలాంటి బాధితుల్ని ఇమీడియట్లీ సాయం చేస్తారు, ఇమీడియట్లీ వాళ్ళకు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు, వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడానికి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో అందుకు ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ఇప్పుడు ఎక్కడైనా ఈ ఒక యాక్సిడెంట్ జరిగితే మీరు అది ఇమీడియట్లీ అక్కడ ఉన్న బాధితులకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇన్నరు కదా, ఆత్రమాత్రం పోవద్దు, ఆగం కావద్దు, హెల్మెట్ పెట్టుకో, ప్రాణాలను కాపాడుకో అని చెప్పి పట్నం పెద్ద పోలీస్ సజ్జనారు సారు చెప్పబట్టే. సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా ఇక గిప్పటి సంది హెల్మెట్లు పెట్టుకుందాం, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. అక్క రోజుకింత నా అందం తగ్గిపోతున్నది తెలుసా? మరి ఎందుకు అనవు? ఎందుకురా? అరే నేను ఇలా పొద్దుగాల బాత్రూంలో ఉన్నా, నీళ్ళు ఆగిపోయినాయి. అరే ఎందుకయ్యా నీళ్ళు ఆగిపోయినాయి అని చెప్పి ఓనర్కి ఫోన్ చేసిన. ఆయన ఏమంటాడు, నీళ్ళు లేవు ఏం లేవు, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి ముఖం మీదనే ఫోన్ పెట్టేసిండు. అరే ఇక పెద్ద మనిషి అన్నదిలో తప్పేమున్నదిరా? నీకు మొహం కడుక్కోనికే 3 బకెట్ల నీళ్లు కావాలి, ఇక తానం చేయనికే డ్రంబెడ్ నీళ్లు కావాలి. గన్ని నీళ్లు వేస్ట్ చేస్తే గాయన కాదురా, ఎవరైనా గట్లనే అంటారు. నేను గందికే అంటున్నామ్మా, ఇక మనం ఆ ఇల్లు ఖాళీ చేసి ఏడ నీళ్ళు ఎక్కువ వస్తాయో గడికోదాం. గట్ల కాదురా తమ్మి, ఇంకా మనకన్నా కొన్ని నీళ్ళు వస్తున్నాయి కానీ బయట గన్ని నీళ్ళు కూడా ఇస్తలేరురా. గీ తాప కొట్టినన్ని ఎండలు ఏ తాప కొట్టకుండొచ్చును. మళ్ళా గా తీర్రా ఎండలు కొడుతున్నాయి. ఇక అందుకే పబ్లిక్ కూడా మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక బయటికి వెళ్తేనేమో ఎండ బాధ, ఇంట్లో ఉంటేనేమో నీళ్ళ బాధ అన్నట్టు నీళ్ళ కరువు వచ్చి పడ్డది. నీళ్ళ గురించి మేము ఇంతకుముందుకి 15 రోజులు అవుతుంది నీళ్ళు రాక. ఇక్కడ ఒక ట్యాంకీ లేదు, ఒకటి వాటర్ ఇది లేదు. ఏమొచ్చినా ఈ నీళ్ళు వస్తేనే మాకు ఇదేది. ఆఫీస్లోకి అంతా పోయినాము, ఆఫీస్ దగ్గర పోయి అక్కడ కంప్లైంట్ ఏంటంటే అక్కడ కంప్లైంట్ ఇస్తే ఏం చేసినారు, ఇప్పుడు ఇప్పితే అప్పుడు ఇప్తాం, అప్పుడు ఇప్పుడు ఇప్తామని అట్లా సతాయించారు. మొన్న ఇప్పి కూడా మేము పోయేసి వచ్చి వారం అవుతుంది. వారం అయినాక ఒకరోజు ఇప్పినాడు, ఒకరోజు ఇప్పి మళ్ళీ బంద్ చేసినాడు. ఏమనంటే నీళ్ళు లేవు అంటున్నాడు. పక్క గలీలకు రోజు పోతున్నాయి. పట్నంలో చాలా జాగాలల్లో నీళ్ళే వస్తలేవు. మళ్ళా
చాలా మంది తాగే నీళ్లు రాకపోవడంతో బిందెలు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడి నుంచి మేము మున్సిపల్ ఆఫీస్కి కూడా పోయినాము. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వస్తాయి పో అన్నాడు. అన్న రోజే తెల్లారు ఒక రోజు ఇప్పుతాడు, మళ్ళీ 10 రోజుల దాకా నల్లు ఇప్పాడు. అది కూడా మధ్యాహ్నం టైంలో ఇప్పుతాడు. మేము ఎవరు ఉండని టైం కూడా ఇప్పుతాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అక్కడ గల్లీకి ఇక్కడ గల్లీకి వస్తాయి. మా గల్లీకి ఒక్క కాడ ఇప్పడండి. నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు కష్టం అవుతుంది. నీళ్ళు ఇప్పమని మేము దయచేసి అడుగుతున్నామండి. చూసిరు కదా, ఈ ముచ్చట మీద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సారు మాట్లాడుకుంటా మొత్తం మీద అయితే నీళ్ళ పరిష్కారం చేస్తే చేయండి, లేకపోతే పెద్ద ఉద్యమమే చేస్తాము అని చెప్పి సర్కార్కు సైరన్ ఇచ్చిండు. మళ్ళా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? ఒకవేళ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు అమ్మితే మీ రిజర్వాయర్ల దగ్గరికి మీ అమ్మే నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో కూడా చూస్తా. మీరు ప్రజలు అల్లాడిపోతుండ్రు, తాగడానికి నీళ్లు లేకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మీ కళ్ళారా చూస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం అడిగే బాధ్యత లేదు. కాబట్టి వెంటనే ఇదంతా రెక్టిఫై లేకపోతే మరి పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే కాకుండా సెక్రటరియట్ కూడా ముట్టడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. విన్నారు కదా, సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా నీళ్ళు లేకపోతే ఎట్లా? ఎంబడే సర్కారు ఆలోచన చేసి జర నీళ్ళ ట్యాంకర్లతోనన్నా నీళ్ళ బాధలు తీరిస్తే మంచిగా ఉంటుంది. మళ్ళా అక్క, నువ్వు ఇప్పటిదాకా డీలిమిటేషన్ కోసం మంచిగా సమజయ్యేటట్టు చెప్పినావు అందరికీ. నాకు అర్థమైన ముచ్చట ఏంటంటే, మన దక్షిణ భారతదేశంలో ఉన్న లీడర్లు అందరూ ఒకటయ్యి బిల్లును పాస్ కాకుండా చేసిర్రు. అంటే సీఎం రేవంత్ సారు అట్లనే సీఎం చంద్రాలు సారు మాట ఒక్కటే ఉండాలి కదా. మరి గీలెందుకు లడాయి చేస్తున్నారు? అరే నీకు ఎట్లా చెప్పాలరా, ఇద్దరు సీఎంలు మనకు ఒక్కటే కావచ్చు కానీ సీఎం చంద్రాలు సారు సీఎం రేవంత్ సారు పార్టీ కలర్ ఒక్కటి కాదు కదా. గందుకే మరి గిల్ల కొట్లాట. చాలా మంది లీడర్లు మన దక్షిణాదికి డీలిమిటేషన్తోనే అన్యాయం అవుతున్నది అని చెప్పి అంటున్నారు కదా. కాకుంటే వాళ్ళు అంటున్నది ఒక లెక్క, ఈడ అవుతున్నది ఒక లెక్క అన్నట్టే ఉన్నది. మళ్ళా సీఎం రేవంత్ సారేమో డీలిమిటేషన్తో మనకు పక్కా అన్యాయం అవుతున్నది అని అంటున్నాడు. 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. చట్టాన్ని ఈ అంశాన్ని కరెక్ట్గా 2023 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలు తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఇంకా ఏమైనా చేయండి, 27 నుంచి ఇంకా ఏదైనా తీసేయండి. 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలు అన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు ఏ ముసుగులు తొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. విన్నారు కదా, కూటమి సర్కారు మొత్తం మీద అన్యాయం చేద్దామనే ఈ బిల్లును తీసుకొచ్చింది అని అనవచ్చే. ఇక సీఎం రేవంత్ సారు ముచ్చటుంటే సీఎం చంద్రాలు సారేమో కావలసి కుట్రతోని ఈ బిల్లును ఆపిండ్రు. గిదేం లెక్క గిదేం పద్ధతి అని చెప్పి అల్లా అడుగులు అడుగేసి నిరసన తెలిపి గిట్లా అరుచుకున్నాడు. మళ్ళా నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే
50% యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. చూసిరు కదా, ఇద్దరు సీఎంలు దక్షిణాదే, కాకపోతే ఒక సీఎం మాటనేమో గట్లున్నది, ఒక సీఎం మాటనేమో గిట్లున్నది. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్లాని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ ఆళ్ళకు కలుద్దాం. నమస్తే.